చంద్రబాబు ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చారని, అమలు చేయమంటే నిధులు లేవంటూ చెబుతున్నారంటూ సీపీఐ నేత రామకృష్ణ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చెప్పినట్లు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి తీరాల్సిందేనని నిలదీశారు. గత ప్రభుత్వం 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. దళితులు, గిరిజనుల భూములను పెద్దలు కొట్టేసి బ్యాంకుల్లో లోన్ తెచ్చుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ పరిపాలన గాలికి వదిలేశాడు. సనాతన ధర్మం అంటూ కాషాయ బట్టలు వేసుకుని తిరుగుతున్నాడు. ఇలా తిరగడానికి డిప్యూటీ సీఎం పదవి ఎందుకు? పవన్ కళ్యాణ్కి దేవాదాయ శాఖ కేటాయిస్తే బాగుంటుంది. చంద్రబాబు ఆలోచించాలి అంటూ రామకృష్ణ చురకలంటించారు. సీఎం చంద్రబాబు చేపట్టిన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మండిపడ్డారు. స్వచ్ఛ ఆంధ్ర పేరుతో కోట్ల రూపాయలను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్నారని దుయ్యబట్టారు. ప్రజలు మాత్రం మురికి కూపాలలో దోమలతో జీవనం కొనసాగిస్తున్నారంటూ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పారిశుద్ధ్య అధ్వానంగా ఉంది. దోమలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి పన్ను, నీటి పన్నుతో బలవంతంగా పన్ను వసూలు చేస్తున్నారని శ్రీనివాసరావు ధ్వజమెత్తారు.